మొక్కజొన్న రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే వనరుగా చెప్పవచ్చు. వరి, పత్తి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన ఆహార ధాన్యపు పంట కూడా ఇదే. తక్కువ పంట కాలంలో దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే అక్కడక్కడ కాండం తొలచు పురుగు, కత్తెర పురుగులు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో నీటిపారుదల కింద సాగు చేస్తుంటారు రైతులు. మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ల దాణాలో ప్రధాన ముడిసరుకుగాను, చొప్పను పచ్చిమేత కోసం సాగు చేస్తారు. రబీ మొక్కజొన్నను నీటిపారుదల కింద అక్టోబరు మొదటి వారం నుంచి నవంబర్ వరకు విత్తుకున్నారు రైతులు. అయితే అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగులతో పాటు ఎండు తెగులు, ఎన్విరియా తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాసరెడ్డి. మనకు గనక రైతులు గనక చూసినట్లయితే వర్షాకాలము వరి తర్వాత కానీ లేదంటే పత్తి తర్వాత కానీ తీసేసిన గనక ఏసంగి పంటగా దాదాపుగా చూసినట్లయితే మొక్కజొన్న పంటలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఆ మొక్కజొన్న పంటలు కూడా వేసిన తర్వాత దాదాపుగా ఈ మొక్కజొన్నలో కూడా చూసినట్లయితే మనకు ఎక్కువగా ప్రైవేట్ రకాలే హైబ్రిడ్సే ఉండడం వల్ల వాటిని ఆల్రెడీ విత్తన శుద్ధి చేసే వస్తాయి. కాబట్టి ఆ విత్తన శుద్ధి చేసిన విత్తనాలను మొక్కజొన్న రైతులందరూ కూడా వేసుకోవడం జరుగుతుంది. వేసుకున్న తర్వాత వారం 10 రోజులలోనే మనకు కనుక చూసినట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు కానీ లేదంటే ఈ యొక్క స్టెమ్ బోరర్ కానీ ఎక్కువగా మనకు ఆశించడం జరుగుతుంది. కాబట్టి మొక్కజొన్న వేసే రైతులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగును కానీ లేదంటే కాండం తొలిచే పురుగును కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. మనకు వారం 10 రోజులలో కనుక చూసినట్లయితే అక్కడక్కడ ఇప్పుడు ఎక్కువ శాతంగా చూసినట్లయితే ఈ యొక్క మొగి పురుగు, కాండం తొలిచే పురుగు కానీ ఈ యొక్క కత్తెర పురుగు కానీ ఎక్కువగా గమనించవచ్చును. మనం ఈ యొక్క మొగి పురుగును కనుక ఆశించినట్లయితే అది దాదాపుగా మొలిచిన తర్వాత ఆ యొక్క సుడిలోకి వెళ్ళి దాని యొక్క సెంటర్ షూట్ను అది కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని కనుక లాగినట్లయితే ఈజీగా బయటికి రావడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మనము ఇది కాండం తొలిచే పురుగు ఆశించినట్లుగా గుర్తించి దీని నివారణకు కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క కొరాజిన్ అనే మందును అయితే 60 ml ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే కొంతవరకు సమర్థవంతంగా మనం ఈ యొక్క మొగి పురుగును నివారించుకోవచ్చును. అదేవిధంగా అంతకుముందు కనుక చూసినట్లయితే చాలామంది రైతులు కూడా ఈ యొక్క గుళికలు వేసేవాళ్ళు. కార్బోఫిరాన్ 3G గుళికలు అయితే ఎకరానికి 2 నుంచి 3 కిలోలు ఆ యొక్క సుడులలో వేయడం కానీ లేదంటే కింద మొగి దగ్గర కాండం దగ్గర వేయడం కానీ చాలామంది రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క గుళికలన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు కూడా ఈ యొక్క గుళికలను వేసుకోకుండా ఈ యొక్క కొరాజిన్ మందును కానీ లేదంటే తర్వాత రెండవ దశలో కొంతవరకు ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్రొక్లైమ్ అనే మందును కూడా ఎకరానికి 80 గ్రాములు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును కానీ కాండం తొలిచే పురుగును కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చును. అదేవిధంగా మనకు మూడవ దశలో కనుక చూసినట్లయితే ఈ యొక్క లార్విన్ అనే మందును కూడా మనము ఒక 100 గ్రాములు కనుక ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క కాండం తొలిచే పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా కత్తెర పురుగును కనుక చూసినట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు అనేది దాదాపుగా సేమ్ మనకు ఈ యొక్క పొగాకు లద్దె పురుగు లాగానే ఉండి దానిలో మనకు వెనక భాగంలో కనుక చూసినట్లయితే 4 చుక్కలు చతురస్రాకారంలో గమనించవచ్చును. అదేవిధంగా దాని యొక్క తల మీద కూడా V షేప్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి ఇది కత్తెర పురుగు అని చెప్పేసి గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా కత్తెర పురుగు కూడా ఆశించినప్పుడు కూడా మనకు చూసినట్లయితే అది దాదాపుగా ఆ యొక్క ఆకుల అంతటిని కూడా సెంటర్ షూట్ని అంతా కూడా తినేసి ఆ యొక్క ఎక్స్క్రీట్ను కూడా మనం తౌడులాగా ఆ యొక్క సుడులలో కనుక గమనించినట్లయితే దాన్ని కత్తెర పురుగు ఆశించింది అని చెప్పేసి గుర్తించి ఈ యొక్క కత్తెర పురుగు నివారణ కూడా మనం చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ యొక్క కొరాజిన్ అనే మందును కానీ లేదంటే రెండవ దశలో ఈ యొక్క ప్రొక్లైమ్ అనే మందును కానీ మూడవ దశలో లార్విన్ అనే మందును కానీ వీటిలలో ఏదో ఒక మందును కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క కత్తెర పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా చివరి దశలో కనుక చూసినట్లయితే కొద్దిగా మనకు మొక్కజొన్న కనుక పెరిగినప్పుడు మనం ఎలాంటి మందులను పిచికారీ చేసుకోలేము. టైంలో కనుక విషపు ఎరను కనుక తయారు చేసుకొని ఆ యొక్క విషపు ఎరను కూడా తయారు చేసుకోవడానికి దాదాపుగా ఎకరానికి 10 కిలోల తౌడు
అదేవిధంగా 2 కిలోల బెల్లంను కొద్దిగా నీళ్ళలో కరగబెట్టి కనుక ఈ యొక్క 10 కిలోల తవుడును కలుపుకొని, అదేవిధంగా 100 గ్రాముల లార్విన్ను కూడా పొడిని కూడా కలుపుకొని మనం సుడులలో కనుక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సుడులలో కనుక వేసుకున్నట్లయితే ఆ యొక్క తీయదనానికి ఆ యొక్క కత్తెర పురుగు ఆ యొక్క పురుగులన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి సమర్థవంతంగా మనం ఈ యొక్క కత్తెర పురుగును కూడా నివారణ చేసుకోవచ్చును. అదేవిధంగా అక్కడక్కడ చాలామంది రైతులు కూడా ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క స్పైనిటోరమ్ డెలిగేట్ అనే మందును కూడా మనం కొద్దిగా నీళ్ళల్లో కలిపి చిన్న చిన్న బాటిళ్ళల్లో కనుక పోసుకొని సుడులలో కూడా పోసుకున్నట్లయితే మనం ఈ యొక్క కత్తెర పురుగును కూడా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మొదటి దశలో కనుక గుర్తించినట్లయితే కొద్దిగా వేప నూనెను కూడా మనం వీటిలలో ఏ మందులైనా కానీ కలిపి కనుక పిచికారీ చేసుకున్నా కూడా ఈ యొక్క వాటి యొక్క గుడ్డు దశలను కానీ లేదంటే లార్వా దశలను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వాటి యొక్క ఉధృతిని కానీ తెలుసుకోవడానికి కానీ లేదంటే వాటి యొక్క రెక్కల పురుగులను కొంతవరకు మనం నాశనం చేయడానికి కానీ ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు కనుక పెట్టుకున్నట్లయితే ఆ యొక్క కత్తెర పురుగు అంతా కూడా రెక్కల పురుగులన్నీ కూడా వచ్చి దాంట్లో పడడం జరుగుతుంది. కాబట్టి కొంతవరకు ఒక 30 నుంచి 40% కూడా రెక్కల పురుగులను మనం వీటి ద్వారా కూడా మనం నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్నలో ఇంకా ప్రధాన సమస్యలు కనుక చూసినట్లయితే ఈ యొక్క ఎండు తెగులు కానీ లేదంటే ఈ యొక్క ఎర్వీనియా కాండంకులు తెగులు కానీ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ కనుక మనకు గింజలు గట్టిపడే దిశలో కానీ ఈ యొక్క ఎండు తెగులు వ్యాపించినట్లయితే ఒక అర కేజీ నుంచి కేజీ వరకు కాపరాక్సీ క్లోరైడ్ బ్లైటాక్స్ అనే మందును కూడా మనం ఒక 10 కిలోల యూరియాలో కానీ లేదంటే ఇసుకలో కానీ కలిపి కనుక చల్లుకున్నట్లయితే ఆ యొక్క ఎండు తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్టీరియల్ ఎర్వీనియా బ్యాక్టీరియల్ కాండంకుళ్ళు తెగులను కూడా మనం నివారణ చేసుకోవడానికి మనం కనుక చూసినట్లయితే మార్కెట్లో ఎలాంటి మందులు కూడా దీని నివారణకు మందులు లేవు. కాబట్టి రైతు సోదరులు కనుక ఎక్కడైనా కనుక ఈ యొక్క ఎర్వీనియా బ్యాక్టీరియల్ కాండంకుళ్ళు తెగులను కనుక గమనించినట్లయితే దాని నివారణకు మనకు మార్కెట్లో లభ్యమయ్యే మనకు ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ను 2 నుంచి 3 కిలోలను కనుక తీసుకొని ఒక 10 కిలోల ఇసుకలో కనుక కలిపి నీళ్ళ తడి ఇచ్చినప్పుడు కనుక దాంట్లో కనుక కలిపి చల్లుకున్నట్లయితే ఈ యొక్క ఎర్వీనియా బ్యాక్టీరియల్ కాండంకుళ్ళు తెగులను కూడా మనం నివారణ చేసుకోవడానికి మంచును తేమగా ఉపయోగించుకుని శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పప్పుధాన్యం శనగ. ఉమ్మడి రాష్ట్రాల్లో రబీ పంటగా శనగ సాగు దాదాపు 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. చల్లని వాతావరణంలో మంచి పెరుగుదలను కనబరిచే ఈ పంటలో ప్రస్తుతం శనగ పచ్చ పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రబీ కాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైనది శనగ. వాణిజ్య పంటలైన మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువ ఉండే నల్లరేగడి భూముల్లో రబీ పంటగా మంచును ఉపయోగించుకుని పెరగగల పంట ఇది. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్లో 4 నుండి 5 లక్షల హెక్టార్లలో సాగుతుండగా తెలంగాణలో మాత్రం 1,20,000 హెక్టార్లలోనే సాగుతోంది. ప్రస్తుతం పూత దశ నుండి శాఖీయ దశ వరకు ఉంది. అయితే ఈ సమయంలో పురుగుల ఉధృతి కూడా పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదముంది. పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న అపరాల పంటల్లో శనగ అనేది యాసంగిలో ముఖ్యమైన అపరాల పంట. మన రాష్ట్రంలో సుమారుగా 3 లక్షల ఎకరాల్లో శనగ పంట సాగవుతూ వస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుతం రైతు పొలాల్లో ఈ పంట పూత దశ నుంచి శాఖీయ దశలో వివిధ దశల్లో పంట ఉన్నది. ముఖ్యంగా అక్టోబర్ చివరిలో విత్తుకున్న పంట పూత దశలో ఉన్నది. నవంబర్లో విత్తిన పంట నవంబర్ చివరిలో విత్తిన పంట శాఖీయ దశలో ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా శనగ పంట లేత దశలో రబ్బరు పురుగు ఆశించి ఉన్నది. ఈ రబ్బరు పురుగు ఆశించడం వల్ల ముఖ్యంగా ఈ పురుగులు ఆకు అడుగు భాగాన ఉండి గోకి తినడం వల్ల పత్రహరితం కోల్పోయి పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు పంటలో ఆకులన్నీ తిని వేయడం వల్ల కేవలం మొదలు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ముఖ్యంగా ఈ రబ్బరు పురుగును తొందరగా తొలి దశలో నివారించుకున్నట్లయితే మొక్కలు పెరిగే అవకాశం ఉంది. దీని నివారణ కోసం గాను నోవాలిరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా లార్విన్ థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి
లేదా క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ఉధృతిని బట్టి 2 నుంచి 3 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. ఇక పూత దశలో మనకు శనగపచ్చ పురుగు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా శనగపచ్చ పురుగు లేత చిగుళ్లపైన, తర్వాత పూ మొగ్గలపైన, మొక్కల చివర్లో పసుపు రంగు గుడ్లు ఏకాంతంగా అంటే ఒక్కటిగా ఒంటరిగా గుడ్లను పెడుతూ ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగు ద్వారా పెట్టబడిన గుడ్ల నుంచి నార పురుగులు బయటకు వచ్చి అవి లేత పిందెలను తర్వాత పూ మొగ్గలను ఆశించి వీటిని తల లోపలికి పెట్టి శరీర భాగం బయట పెట్టి లోపల ఉన్న కాయల గింజలను గుల్ల చేస్తూ ఉంటాయి. కాబట్టి శనగపచ్చ పురుగు ఉధృతిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికి తగు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగు నివారణ కోసం గాను స్పైనోసాడ్ 60 మిల్లీలీటర్లు ఎకరానికి లేదా క్లోరాంత్రినిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఎకరానికి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు. ఇక శనగ పంటలో గమనించవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతి ఏంటంటే నీటి యాజమాన్యం. ముఖ్యంగా శనగ అనేది మిగులు తేమతో మంచు ఆధారంగా పండే పంట. కానీ ఎప్పుడైనా బెట్ట పరిస్థితుల్లో మనము తేలికపాటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా శనగలో అధిక దిగుబడులు సాధించాలంటే శాఖీయ దశలో అంటే విత్తిన 20 రోజుల తర్వాత మొక్కలు ఎప్పుడైతే శాఖలు విచ్చుకుంటాయో ఆ సమయంలో మనం ఒక తేలికపాటి తడి స్ప్రింక్లర్ ద్వారా కానీ లేదంటే తక్కువ మోతాదులో నీరు పెట్టి చూసుకున్నట్లయితే మొక్క ఏపుగా పెరిగి శాఖలు ఎక్కువగా పెరిగి ఎక్కువ కాయలు వచ్చి అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. తర్వాత కాయ దశలో కూడా ఒక తేలికపాటి తడి ఇచ్చుకున్నట్లయితే దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు నీటి యాజమాన్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అధిక దిగుబడులు పొందాల్సిందిగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మనకు పూత కాయ దశలో మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బెట్ట నుంచి పంటను కాపాడుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. చిన్న కమతాల రైతులు ఎక్కువయ్యారు. వరి సాగుపై ఆధారపడితే ఆదాయం సరిపోక ఇతర పనులతో కుటుంబాన్ని వెళ్లదీయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ విధానంలో వరితో పాటు చేపల పెంపకం చేపట్టవచ్చు. మెట్ట పంటలను గట్లపై సాగు చేయవచ్చు. వరి కంటే 3 నుంచి 4 రెట్ల ఆదాయం పొందవచ్చు. అయితే ఈ సాగు విధానం లోతట్టు భూములు, ముంపు ప్రాంతాల రైతులకు అత్యంత అనువుగా ఉంది. ఎకరం భూమిలో సమీకృత వ్యవసాయం చేస్తూ తన భూమిని మోడల్ భూమిగా తీర్చిదిద్దారు ఏలూరు జిల్లా రైతు. ఈ సాగు విధానంలో ఎలాంటి లాభాలుంటాయో మనము తెలుసుకుందామా? చిన్న సన్నకారు రైతులు కేవలం వరి సాగుపై ఆధారపడితే కుటుంబం గడవని దుస్థితి నెలకొంది. ఎకరం 2 ఎకరాల భూమి ఉన్న రైతుకు ఏడాదికి 15 నుండి 40,000 ఆదాయానికి మించడం లేదు. దీంతో పక్క భూములను కౌలుకు తీసుకోవడం లేదా ఇతర పనులతో కుటుంబాన్ని నెట్టుకురావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానంలో ఎకరంలో వరితో పాటు పొలం చుట్టూ కందకం తవ్వి చేపలను పెంచవచ్చు. అలాగే గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు నాటి సంవత్సరం పొడవునా తమ కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చు. కందకం తవ్వడానికి పెట్టుబడి అవసరం కనుక ఈ సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ 50,000 రాయితీ అందిస్తోంది. ముంపు భూములు, లోతట్టు ప్రాంతాల రైతులకు ఈ సాగు విధానం అత్యంత అనుకూలంగా ఉంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెలమిల్లి గ్రామ రైతు రాజేంద్ర ప్రసాద్ ఎకరం భూమిలో ఈ సాగు విధానాన్ని అనుసరిస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ ఎకరం పొలంలో కూడా దీన్ని IFS మోడల్ అంటారు, ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ అని. దీంట్లో మనకి మొదటగా ఫస్ట్ వచ్చేసి ఒక 1/2 ఎకరంలో వరి అనేది ఉంటుందండి. తర్వాత వరి చుట్టూత చెరువు అనేది ఉంటుందండి, ట్రెంచ్ తర్వాత గట్ల మీద హార్టికల్చర్ క్రాప్స్ వేసుకోవడం జరిగిందండి ఒక 20 సెంట్లో. అయితే ఇప్పుడు ఈ ప్యాడీ వచ్చేసి మేము కూచిపటాలియా ఓడవడం జరిగిందండి. 1:1 లైన్ ఊడిపు ఓడవడం జరిగిందండి కూచిపటాలియా. అయితే మేము ఈ వరికి మేము వీడి మేనేజ్మెంట్ కూడా మేము వీడర్ ద్వారాగా చేస్తామండి, మనుషులతో కాకుండా మాకు తక్కువ ఖర్చులు అయ్యేలాగా. తర్వాత చేపలు వచ్చేసి మేము
ఫస్ట్లో పెద్ద చేపలు 0 సైజ్ తెచ్చుకుని వేసుకునేవాడిని అండి. అవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. వాతావరణం ఒడిదుడుకులు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని మేము చేప పిల్ల అనేది పెంచుకోవడం జరుగుతుందండి. 2 అంగుళాల పిల్ల తెచ్చుకుని ఇందులో వేసుకోవడం జరుగుతుందండి. ఇది 2 అంగుళాల పిల్ల కూడా మేము ఒక 40 డేస్లో మేము వేరుశనగ చెక్క, అలాగే జీవామృతం కూడా ఇచ్చుకోవడం జరుగుతుందండి. ఒక 40 డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకుని మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ వేసుకోవడం జరుగుతుందండి. అలాగే ఎవ్రీ 40 డేస్కి మేము ఈ చేప పిల్ల అనేది హార్వెస్టింగ్ చేసుకోవడం, మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ వేసుకోవడం అలా చేయడం జరుగుతుందండి. అలాగే ఇంకా గట్ల మీద వచ్చేసేసరికి మేము ఆదాయ వనరుల కింద మేము బొప్పాయి, అరటి, అలాగే వెజిటేబుల్స్ అండి. 4-5 రకాలు తగ్గకుండా వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవడం జరిగిందండి. ఇవి మేము మాకు ఇంట్లోకి వాడుతున్నాం, అలాగే ఆదాయ వనరుల కింద ఉన్నాయండి. ఇవి కాకుండా 35 రకాలు మేము ప్రతి సీజను కూడా మేము బయటికి మార్కెట్కి వెళ్ళి కొనుక్కోలేకుండా ప్రతి ఫ్రూట్ అనేది సీజనల్ ఫ్రూట్ కవర్ అయ్యేలాగా 30 వెరైటీస్ అనేవి పెట్టుకోవడం జరిగిందండి. అలాగే డ్రాగన్ ఫ్రూటు, దానిమ్మ, జామ, బత్తాయి, రామఫలం, లక్ష్మణ ఫలం, అలాగే ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. బయటికి వెళ్ళి తెచ్చుకోకర్లేకుండా ఇందులో ఉన్నాయండి. అలాగే ఇవి కూడా మేము ప్రకృతి సేద్యంలోనే మేము ఈ పండించుకోవడం జరుగుతుందండి. ఎటువంటి కెమికల్స్ కూడా వాడకుండా ప్రకృతి సేద్యంలో ఈ పండించుకోవడం జరుగుతుందండి. దీనికి మేము మెయిన్గా జీవామృతం ఇచ్చుకోవడం జరుగుతుందండి. జీవామృతం, పుల్లటి మజ్జిగి, అలాగే వేపగింజల కషాయం అనేది మేము వాడడం జరుగుతుందండి. మేము ముందు ఇది తీసుకోవడానికి మాకు అప్పుడు 55,000 దీనికి మాకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరిగిందండి 2019లో అప్పుడు. అలాగే ఈ గట్ల మీద కూడా మొక్కలు ఒకసారి మనం పాతుకున్నాక మన ఖర్చు అనేది తక్కువ ఉంటుందండి. ఈ వెజిటేబుల్స్ ఇవి కూడా మేము ఓన్ సీడ్ డెవలప్మెంట్ చేసుకుంటానండి. చిన్నది నర్సరీ, నేను నా పొలానికి సరిపడగా నర్సరీ నేనే పెట్టుకోవడం జరిగిందండి. ఆ మొక్కల ఖర్చు కూడా నాకు తక్కువగా ఉంటుంది. అలాగే ఇన్పుట్స్ కూడా మేము తెచ్చేది బెల్లం ఒకటే బయట తెస్తానండి. మిగతా అన్నీ కూడా ఇక్కడే మేము ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందండి. అలాగే ఈ బొప్పాయి, అరటి ఇవి కూడా మేము ఫెర్మెంటేషన్ చేసుకుని మొక్కలకి అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మాకు గట్ల మీద వచ్చేసి మాకు ఒక 50 నుంచి 60,000 వరకు ఆదాయం వస్తుందండి. అలాగే చెరువుకి ఇంచుమించుగా 70-80 మాకు చెరువు మీద చేప పిల్ల ద్వారా వస్తుందండి. అలాగే ఈ ప్యాడీ మీద వచ్చేసి 60,000 వరకు వస్తుంది. మాకు ఈ ఖర్చులన్నీ పోను ప్యాడీ కానీ, ఇలా చేపలకు కానీ, మొక్కలకి హార్టికల్చర్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ మాకు ఖర్చులు పోను మాకు నికరంగా 2,50,000 అనేది ఆదాయం అనేది వస్తుంది. మాకు ఏంటంటే ముందు ఇలాగ ఏపీసీఎన్ఎఫ్లో నేను ఈ వ్యవసాయం చేస్తుండగా మాకు అప్పుడు 2019లో అప్పుడు గవర్నమెంట్లో మాకు ఈ ఫిష్ ప్యాడీ గురించి మాకు చెప్పడం జరిగిందండి. దేశీ వరి రకమైన కుజుపటాలియాను పండిస్తున్న రాజేంద్ర ప్రసాద్ పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే ఈ సమీకృత వ్యవసాయంలో మాత్రం ఎటువంటి ఎరువులు, కషాయాలను వాడలేదు. ఇక్కడ చేపలు విసర్జించిన వ్యర్థాలే పంటలకు ఎరువు. దీనివల్ల అతి తక్కువ ఖర్చుతో పంట తీస్తున్నారు. దేశ ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధికి స్టార్టప్లు అవసరమని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నామ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన వ్యవసాయాన్ని వ్యాపారంగా పరిగణించి అదనపు విలువ జోడించినప్పుడే లాభదాయకంగా మారుతుందన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వ్యవసాయ రంగంలో ఉన్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. భారతదేశంలో స్థిరమైన వ్యవసాయ స్టార్టప్ల నిర్మాణం అనే అంశంపై ఐసీఏఆర్, నార్మ్, ఏ ఐడియాతో కలిసి 2 రోజుల పాటు హైదరాబాద్ రాజేంద్రనగర్లో జాతీయ సదస్సును నిర్వహించింది. ఇందులో విద్యావేత్తలు, స్టార్టప్లు, ఇంక్యుబేటర్లు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, అభివృద్ధి ఏజెన్సీలు, రైతులు, విధాన రూపకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు పాల్గొని తమ నైపుణ్యం, అనుభవాలను పంచుకున్నాయి. వ్యవసాయ రంగం నీటి కొరత, సహజ వనరుల క్షీణత, కాలుష్యం వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటన్నింటికీ వ్యవసాయ అంకుర సంస్థలు పరిష్కారం చూపాలని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యంగా ఇవాళ ఈ నార్మ్ ఏఐడియా అంటే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ నామ్ కలిసి 2 రోజులు ఈ అంకుర సంస్థల్ని ఎలా సక్సెస్ఫుల్గా బిల్డప్ చేయాలి, అంకుర సంస్థలు రైతులకి, రైతు సోదరీమణులకు ఎలా ఉపయోగపడాలి, దాని ద్వారా వాళ్ళకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మేజర్గా అంకుర సంస్థలు స్టార్టప్స్ని బిల్డప్ చేయాలి.
బికాజ్ మనం చాలా ఛాలెంజెస్ చూసాము. ఈల్డ్ గ్యాప్స్ ఉన్నాయి, అన్ని కమాడిటీలో ఉన్నాయి. మన తెలంగాణలో, ఆంధ్రాలో చూస్తే వాటర్ ఛాలెంజెస్, నేల సమస్యలు ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ని ఆపర్చునిటీస్గా ఎలా తీసుకోవాలంటే కొత్త ఇన్నోవేషన్స్, కొత్త థింకింగ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కావాలి. అంకుర సంస్థలు సస్టైనబుల్గా ఉండాలి, ముందుకు వెళ్ళాలి అంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ గ్రూప్స్కి అనుసంధానం చేస్తూ ఒక లీడ్ ఫార్మరు, గట్టి ఫార్మర్, ఇన్స్పైరింగ్ ఫార్మర్ని తీసుకొని వాళ్ళని ఎలా చేస్తే ఇది ముందుకి ఓవరాల్ అగ్రికల్చర్ ముందుకు ఎలా వెళ్తుంది. జాబ్ ఆపర్చునిటీస్ యువతకి చాలా ఉంటాయి. రైతులకి ఫలసాయం చాలా ఎక్కువగా అందుతుంది. ఎందుకంటే కొంతమంది రైతులు సంతుష్టికరంగా లేరు, ఎందుకంటే ఇన్కమ్ తక్కువగా ఉంది. తర్వాత ఓవరాల్గా ఈ అంకుర సంస్థల్ని ముందుకు తీసుకెళ్ళి ఎఫ్పిఓస్ని ముందుకు తీసుకెళ్తే మన భారతదేశానికి ఒక వెల్త్ క్రియేషన్, అంటే మన మనీ ఎలా అగ్రి సెక్టర్ నుంచి ఎలా తీసుకురావాలి అనేది ఓవరాల్ ఉద్దేశం. ఫైనల్గా మేము పాలసీ తీసుకొచ్చి ఎలా కంట్రీలో అంకుర సంస్థల్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని పాలసీ రికమెండేషన్ తీసుకొచ్చి ఈ లెర్నింగ్స్ మనం దేశం మొత్తం మీకు తెలుసు కదా, అందరూ ట్రైనింగ్కి వస్తారు 20,000 మంది. తర్వాత పాలసీ రూపంలో తీసుకొచ్చి ఎలా కంట్రీ లెవెల్లో ఆ స్టార్టప్స్ని బిల్డప్ చేయాలనేది ఉద్దేశం. వ్యవసాయ రంగంలో అద్భుతమైన అవకాశాలున్నాయి. అంకుర సంస్థల ప్రయోగాలు విజయవంతమయ్యేలా రైతులకు శిక్షణ ఇవ్వాలి. ప్రపంచ విత్తన మార్కెట్లో భారతదేశం వాటా 0.2% మాత్రమే ఉంది. ఇది గణనీయంగా పెరగాల్సిన అవసరముందని నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ ప్రభాకర్ రావు అన్నారు. వ్యవసాయ క్షేత్రంలో స్టార్టప్స్ గురించి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అంకుర సంస్థలని కొత్తగా కాలేజీ నుంచి చదువుకుని బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ పర్సూ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ పెట్టారు నార్మ్ ఇన్స్టిట్యూట్లో. సో దాని గురించి డిస్కషన్స్లో భాగంగా కొన్ని అవకాశాలు మన దేశంలో వ్యవసాయ క్షేత్రంలో రాబోయే రోజుల్లో జరిగేటువంటి మార్పులు, ఆ మార్పుల వల్ల మనకు కలిగేటువంటి అవకాశాలు, వీటి గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ రావడం ద్వారా కొంత యాంత్రీకరణ జరగడం ద్వారా కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా వచ్చేటువంటి కొన్ని వసతులతో కానీ తక్కువ మంది వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా కూడా మనకి వ్యవసాయం బాగా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న వాళ్ళు వ్యవసాయ క్షేత్రంలో బాగా రాణించి వ్యాపారానికి రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సమస్యల గురించి మీకు తెలుసు. మనకి దిగుబడులు పెరగాలి, ఆ తర్వాత రైతుకి పండించినటువంటి పంటకి మంచి ధర రావాలి. ఏ పంటకైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఆ పంటను పండించే దాని గురించి విషయాలు తెలియాలి ఫార్మర్కి. వీటన్నిటిలోనూ ఈ సమస్యలన్నింటిలోనూ అవకాశాలు కూడా ఉన్నాయి. సమస్య అవకాశాలు రెండు కలిసే ఉంటాయి. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ అవకాశం ఉంటుంది. అందుకని ఆ సమస్యని ఒక అవకాశంగా మలుచుకొని దానికి పరిష్కారం కనుక రైతుకి సూచించి రైతులను ఆ దిశగా తీసుకెళ్లే వాళ్ళు రాణిస్తారు. దేశంలోని పలు అగ్రి స్టార్టప్లు, ఎఫ్పిఓలు, ఐకార్ ఇన్స్టిట్యూట్ల ఏబీఐలు, బ్యాంకు పరిశ్రమలు నార్మ్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పాల్గొన్నాయి. తమ ఉత్పత్తులు, సాంకేతికత ఈ సందర్భంగా ప్రదర్శించాయి. ఇందులో ముఖ్యంగా వ్యవసాయంలో పనులను తక్కువ ఖర్చుతో సులభతరంగా చేసేందుకు అనేక పనిముట్లు ఉన్నాయి. అలాగే రైతులు పండించే పంటలకు విలువలు జోడించి ఉప ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేస్తున్నాయి.